అధికారులు చూసుకోవాలి. ఇప్పుడు స్టాండింగ్ కమిటీ నా ఊరికి ఏమొస్తాయి? నా కొడుకు మేజరేమా? ఇప్పుడు నేను నన్ను క్వశ్చన్ చేసేదానికి లేదు. ఎవరు చూసుకోవాలి? అది అధికారులు చూసుకోవాలి. బిలో 10 lakhs నాకు రావు, బిలో అబౌవ్ 10 lakhs పైన నాకు వస్తాయి. 2-3 లక్షలు వర్కులు నాకు వస్తాయా? చేయకూడదు, రిజిస్ట్రేషన్ చేయకూడదు. అధికారులు తప్పు. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? ఏదైనా జరుగుతుంటే కార్పొరేషన్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారే, ఇది ఎందుకు లేదు అధికారులు నాకు ఇన్ఫర్మేషను? అంతే, ఆదృశ్యంగా తిరిగింది. నాకు తెలియకంటే అధికారులు నాకు తెలియపరచాలి కదా. సార్ ఇది తప్పు అని ప్రతి ఒక్కరు చెప్తారు, సార్ రైట్ అంటాను. అట్టప్పుడు నాకు తెలియపరచాలి కదా. స్టాండింగ్ కమిటీ వరకు నాకు వచ్చినప్పుడు కొన్ని వర్క్స్ వస్తాయి అబౌట్ 10 lakhs, ఇది పలానా కాంట్రాక్ట్ అని చెప్తారు. బిలో 10 lakhs వరకు నాకు రావు కదా. 2 లక్షలు, 5 లక్షలు, 6 లక్షల వరకు నాకు రావు కదా. టోటల్ పవర్స్ టు కమిషనర్. అవునండి, అబ్బాయి వ్యక్తిగతంగా చేశాడు, అది కార్పొరేషన్ అధికారులు తేల్చుకోవాలా. నాకు తెలియకుండా వైజాగ్ లేవు, నేను ఎక్కడ సంతకం లేదు కదా, నాకు లేవు 10 lakhs. నేను ఎక్కడ సైన్ లేదు. కార్పొరేషన్ ఆన్లైన్ నాకు వచ్చేది 10 lakhs అబో నాకు వస్తాయి, 10 lakhs అబో బిలో కమిషనర్కి వస్తాయి. ఇది కుట్ర లేకుంటే ఎన్నికల టైంలో మేము అఫిడవిట్ చేస్తే అఖిలపక్షంలో కమిటీ సీజ్ చేశారు. అవి ఎట్లా ఓపెన్ చేస్తారు? మీరు పోయి వాళ్ళు అడగండి, ఎట్లా చేస్తారు? ఎలక్షన్ 5 years టైం పీరియడ్ అయిపోతేనే కదా తెరిచి కాల్చాలి కదా. ఎట్లా చేసినారు? మాకు న్యాయం, వాళ్ళకు ఒక న్యాయమా? మాకేం తెలుసమ్మా? ఒకటి, నిజాయితీగా 5 ఏళ్ళు మా పీరియడ్లో ఐఏఎస్ని వేసుకొని పరిపాలన సాగించిన వ్యక్తి మా ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళ బంధువులను వేసుకొని జరుపుతున్న ప్రభుత్వం ఇది. పోయిన సంవత్సరం జూన్ జూలై నుంచి కూడా నా మీద కుట్ర జరుగుతుంది. నా మీద ఒక్కరి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద, అందరి మీద కుట్ర జరుగుతున్నాయి. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక విధంగా పదవి చికిత్సను చేయాలా అని ఆలోచన జరుగుతున్నాయి. ఇప్పుడు తణుకుంది, 30 కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ మేమే. ఒక్కరన్నా ఉండారా? ఆడ దించినారు. ఇప్పుడు వైజాగ్ జరుగుతుంది, నెల్లూరు, మన తిరుపతి జరిగింది, మన నెల్లూరు జరిగింది. అన్నీ చూస్తున్నారు కదా రాష్ట్రంలో ఏ విధంగా చేస్తున్నారో. రైట్.